కానీ నిన్నటి దినాన మనకి సెలవు ప్రకటించడం వల్ల ఆ రోజుని ఈరోజు జరుపుకోవడానికి మన ఉపాధ్యాయులు గారు అనుమతించి ఉన్నారు. కాబట్టి ఈ రోజునే మనం మన పాఠశాలలో తెలుగు దినోత్సవాన్ని కొనియాడుకుంటాం. ముందుగా ఈ తెలుగు తల్లుని ఒకసారి చూసి ఆనందించి ఆరాధించండి. గౌరవ ప్రధానోపాధ్యాయులు గారు అలాగే నా తోటి ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళ ఆసనాలు ఆశీర్వదించమని మనం ఉద్దేశిస్తున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషర తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా. ఇది మరువ
వైభవాన్ని పద్య రూపంలో ఆలపించడానికి 5వ తరగతికి చెందిన పండిరినాథ్ తెలుగు పద్యాల్ని చదివి వినిపిస్తాడు మనకి. తీయదనము లేదు తెలుగు కౌల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బొండ తెలుగు కొండ. ఎల్లవారు వినగా ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ టు ఆల్. భాష కుటుంబానికి చెందినది. తెలుగు భాషల్లో సుమారు 10,000 పుర శాసనాలు చెక్కబడ్డాయి. భారతదేశంలో ప్రస్తుతం మాట్లాడుతున్న 26 ప్రధాన ద్రావిడ భాషల్లో ఎక్కువ మంది మాట్లాడుతున్న ద్రావిడ భాష తెలుగు. ఇటలీ యాత్ర కూడానే నికోలో కోంటి తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేర్కొనెను. 2008లో భారత ప్రభుత్వం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, సంస్కృతి భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించింది. తెలుగు భారతదేశంలో 3వ అతిపెద్ద భాష. ప్రపంచ భాషల్లో తెలుగు భాష 15వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మన దేశంలో 7.9 కోట్ల మంది ప్రజలు తెలుగును ప్రధాన భాషగా మాట్లాడుతున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువారు తెలుగు భాష విస్తరించి ఉండేను. ముఖ్యముగా తూర్పు ఆసియా దేశాలైన బ్రహ్మ, బలి, ఇండోనేషియా మొదలైన దేశాలు తెలుగు ఆచారాలు, సాంప్రదాయాలు, నాగరికతలను అనుకరిస్తున్నారు. 2008లో ప్రపంచ తెలుగు మహోత్సవాలు హైదరాబాద్లో జరిగాయి. ధన్యవాదాలు. చదివినప్పుడు తెలుగు భాషనే, రాసినప్పుడు, చదివినప్పుడు మనం తెలుగువారమైన చాలామందికి తెలుగు రాయడం, చదవడం రాదు. తెలుగు రాయడం, చదవడం నేర్చుకోవాలి. ఈ తెలుగు భాష మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఉపాధ్యాయులందరికీ వాళ్ళు చేసిన కృషికి నేను సాధారణంగా నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చాలామంది స్పీచెస్ ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకు కూడా డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన స్టాఫ్ మెంబర్స్కి థ్యాంక్స్. దాని ప్రావీణ్యత, తెలుగు భాష మాతృభాష అయిన దానిని మనం పరిరక్షించుకుంటూ, కాపాడుకుంటూ, దానిని అభివృద్ధి చేసుకుంటూ ఉండడమే కాకుండా మన ఉపాధి భాష అయినా, మన ఉద్యోగ భాష అయినా, ప్రపంచ భాష అయినా ఇంగ్లీష్ భాషను కూడా మనం బాగా నేర్చుకోవాలి. దానిని ఆదరించి మనం అభివృద్ధి పొందాలని చక్కగా అర్థవంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మనల్ని జాగృతం చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి చాలా ధన్యవాదాలు మనందరి తరపున తెలియజేద్దాం. చివరిగా మన కోకిల బృందం అంటే మన మహిళా ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఇప్పుడు తమ పాటతో మనకు వీణుల విందు చేస్తారు. ఆ విందుని మనం ఆనందంగా గ్రోలుదాం. పలుకుల
కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సగసుల నడకల హంసల వెడగు అక్షరాల తీరు మల్లె కాదు కుదురు అక్షరాల తీరు మల్లె కాదు కుదురు మన భాష పాల కడలి భావం మధుమురళి మన భాష పాల కడలి భావం మధుమురళి అజంత బలముల అలంకృతం మన భాష అమృత జనితం అజంత బలముల అలంకృతం మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస మొయల పెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు పెరుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస మొయల పెడగు ఎంతో అర్థవంతమైనటువంటి పాటను చాలా అంతే చక్కగా పాడి మనందరికీ వినిపించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ మరొకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఇప్పుడు తెలుగు భాష దినోత్సవాన్ని గురించి చెప్పడానికి చివరిసారిగా 4వ తరగతి. My name is Tanush. I am studying 4th class. ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కాబట్టి నేను తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. మొదటిది క్రీడా దినోత్సవం, రెండవది తెలుగు భాషా దినోత్సవం. మనం ఎందుకు క్రీడా దినోత్సవం జరుపుకుంటామో తెలుసా? ఎందుకంటే కెప్టెన్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు కొరకు. మనం ఎందుకు కెప్టెన్ ధ్యాన్ చంద్ పుట్టినరోజునే క్రీడా దినోత్సవం జరుపుకుంటామంటే కెప్టెన్ ధ్యాన్ చంద్ హాకీలో ఒలింపిక్ సాధించాడు. ఏ మానవుడైనా మొదట పుట్టిన తర్వాత తన మాతృభాషనే మాట్లాడతాడు. ఎలాగంటే కర్ణాటక వాళ్ళు కన్నడ, తమిళనాడు వాళ్ళు తమిళ్ మాట్లాడినట్టు. కష్టమైన పదాలు ఉండేవి. ఎగ్జాంపుల్ ధూమశకటం. ధూమశకటం అంటే ఎవరికైనా తెలుసా? ధూమశకటం అంటే రైలు బండి. మార్చాలం అంటే ఇంకెవరికైనా తెలుసా? మార్చాలం అంటే పిల్లి. ఇలాంటి కష్టమైన ఇప్పుడు ధూమశకటం సులభంగా ఉందా, రైలు బండి సులభంగా ఉందా? ఇలా సులభతరంగా మార్చిందే మన గిడుగు రామమూర్తి పంతులు. మనం ఇంట్లో మాట్లాడింది బడిలో పుస్తకాల్లో చదవాలని అతను ఉద్యమాలు చేశారు. రామమూర్తి పంతులు మన జిల్లాలోనే పర్వతాలపేటలో ఉండడం మనకెంతో గర్వకారణం. ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను. మీరు నాతో పాటు పాడతారా? తెలుగు భాష తీయదనం తెలుగు
ప్రిన్సిపల్ సిస్టర్. తెలుగు భాష క్రీస్తు పూర్వం 2400 సంవత్సరం కంటే ప్రాచీనమైనది. త్రిలింగ అనే పదం నుండి తెలింగ, తెలుగు అనే పదాలు ఏర్పడ్డాయని, ఈ పదాలు తెలుగుగా మార్పు చెందాయని తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం నాటికే తెలుగు పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రాంధిక భాషగా ఉంది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజు హాలుడు రాసిన గాథా సప్తశతి గ్రంథములో తెలుగు పదాలు కనిపిస్తాయి. శాసనాలలో కనిపించే మొదటి తెలుగు పదం నాగబు. ఈ పదం అమరావతి స్తూపంపై ఉంది. క్రీస్తు శకం 757 నాటి రేనాటి చోళుల కాలములో ధనుంజయ కరిమల్ల శాసనము మొదటి ప్రాచీన తెలుగు శిలాశాసనము. నన్నయ్య కంటే ముందే తెలుగులో పద్య సాహిత్యం అమలులో ఉంది. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నన్నయ్య రాసిన తెలుగు మహాభారతాన్ని ఆది కావ్యమని, నన్నయ్యను ఆది కవి అని అంటారు. క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలంలోని అష్టదిగ్గజ కవుల వలన తెలుగు వైభవంగా వెలిగింది. ఆ తరువాత కాలంలో వేమన, అన్నమయ్య, కంచర్ల గోపన్న, బ్రహ్మంగారులు, ఆధునిక కాలంలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, గిడుగు రామమూర్తి వంటి కవులు తెలుగు వ్యవహారిక భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ధన్యవాదములు. ఆకలి వేస్తున్నాయి కదా, అయిపోయింది. చివరిసారిగా ఈ కార్యక్రమానికి సంబంధించి తుది పలుకులు అంటే కృతజ్ఞతావచనాలు చెప్పడానికి మన లెక్కల ఉపాధ్యాయులు గాంధీ మాస్టర్ గారిని కోరుతున్నాం. ముగింపు పలుకులు. అందరికీ శుభోదయం. మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ సింహాచలం గారు మాతృభాష దినోత్సవం కొరకు పిల్లలకు చాలా చక్కగా తరబేతి ఇచ్చి ఉన్నారు. వారికి నా ధన్యవాదములు. మన పాఠశాల బాల కుసుమాలు ఎంతో చక్కగా ప్రార్థనా గీతాన్ని అభినయం చేసి ఉన్నారు. వారికి నా శుభ ఆశీస్సులు. కుమారి మనోజ్ఞ మాతృభాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము తమ తోటి విద్యార్థులకు చక్కగా వివరించి ఉన్నారు. మాతృభాషా దినోత్సవం పురస్కరించుకొని 5వ తరగతి బాలలు గీతాన్ని ఆలపించి ఉన్నారు. వారికి నా శుభాభినందనలు. మన పాఠశాల బాలబాలికలు అందరూ తమ అనుభవాలను మాతృభాషా దినోత్సవం కోసం చక్కగా వివరించున్నారు. వారికి నా యొక్క శుభాభినందనలు. మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని గారు మాతృభాష పుట్టు పూర్వత్వరాలు, అలాగే ఏడవగా మన బాల్యం ఆ పాటతో ప్రారంభమై బాల్యము నుంచి యవ్వన దశ వరకు ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలో చాలా చక్కగా తెలియజేసి ఉన్నారు. వారికి నా యొక్క ధన్యవాదములు. అలాగే భారతమాతలుగా తయారు చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చివరిగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముగిసింది. అందరికీ ధన్యవాదములు.